నంద్యాల పట్టణంలో తొలిసారిగా ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు. ఒరిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాథ ఆలయంలో నిర్వహించే రథయాత్రకు ఆదర్శంగా నంద్యాల పట్టణంలో తొలిసారిగా ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర గురువారం నిర్వహించారు. నంద్యాల ఇస్కాన్ టెంపుల్ రఘువంశ రామదాస్ ఆధ్వర్యంలో నంద్యాల టెక్కే మార్కెట్ యార్డు నందు ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. రథయాత్రకు ముఖ్య అతిథులుగా ప్రొద్దుటూరు ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు, అహోబిలం ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు, ప్రముఖ న్యాయవాది వేదుర్ల రామచంద్రరావు, డాక్టర్ లక్ష్మీ సౌజన్య పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మనకు ఎంతో దూరంలో ఉన్న పూరి క్షేత్రంలో ఒరిస్సా రాష్ట్రంలో జరిగే ప్రపంచంలోని అతిపెద్ద సంఖ్యలో పాల్గొనే శ్రీ జగన్నాథ రథయాత్ర మన నంద్యాలలో తొలిసారి శ్రీ జగన్నాథ రథయాత్ర జరగడం ఎంతో అదృష్టంగా పేర్కొన్నారు. ఆ జగన్నాథుడు నంద్యాల పట్టణం పురవీధుల గుండా భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రల మూల మూర్తులను రథం మీద దర్శించుకొని సేవించుకునే మహాభాగ్యం నంద్యాల ప్రజలకు దక్కిందన్నారు. రథయాత్రలో నృత్యాలు, హరినామ సంకీర్తనలతో పాటు అహోబిల క్షేత్రం నుంచి వచ్చిన బసవన్నలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పూరి జగన్నాథ రథయాత్ర తరహాలో నంద్యాల పట్టణంలో రథయాత్ర నిర్వహించారు. ఈ రథయాత్ర టెక్కే మార్కెట్ యార్డు నుంచి పద్మావతి నగర్, టీటీడీ రోడ్, శ్రీనివాస సెంటర్, గాంధీ చౌక్, సంజీవ్ నగర్ గేటు మీదుగా సౌజన్య కళ్యాణ మండపం వరకు వైభవంగా సాగింది. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, कृष्ण राम हरे हरे, నాథుడు బలదేవుడు సుభద్రమాయి. సో ముగ్గురు కూడా మన మీద కృపను చూపించడం కోసం, సుభద్రాదేవి అంటే మనందరికీ శుభాన్ని చేకూర్చేది, బలదేవుడు అంటే ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చేవాడు, జగన్నాథుడు అంటే జగత్తుకే నాథుడు. సో మనల్ని కూడా జన్మ, మృత్యు, జర, వ్యాధి చక్రం నుండి బయటపడవేయడం కోసం తన యొక్క అన్న చెల్లెలతో మన మీద అనుగ్రహాన్ని చూపించడం కోసం స్వయంగా ఈరోజు మన నంద్యాల పట్టణ పురవీధుల్లో వెళ్తున్నారు. సో మనందరి భాగ్యం ఏంటంటే శ్రీ జగన్నాథుని యొక్క కృప మన మీద పడాలి అంటే
ఆయన రథాన్ని లాగుదాం, ఆయన యొక్క ఆయన కృపను మనం పొందుతాం. మనమందరము నంద్యాలలో మొట్టమొదటిసారిగా జగన్నాథ రథయాత్రలో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేస్తున్నాము. ఇది మనందరికీ చాలా మంచి అవకాశము. అందరము చాలా సంతోషపడాల్సిన సమయము. ఈరోజు రథయాత్రలో మనమందరము శ్రద్ధగా భక్తితో పాల్గొని జగన్నాథ రథయాత్రను జయప్రదం చేయాలి. రథయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నంద్యాల ఏఎస్పీ సుస్మిత ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.